రేవంత్ రెడ్డి మందు సీసానే ముట్టుకోడట, మందు సీసానే ముట్టుకోడట. లిటరల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి అంశం ఇది. ఆయనేమో సిప్పులేసుకుంటూ తాగుతాడు, గంట 2 గంటలు 3-4 గంటలు 5-6 గంటలు ఒకటే పెగ్గు. ఈసారి ఏమో అసలు మందే ముట్టుకోడు. అందుకు ఇవాళ ముఖ్యమంత్రులుగా కూర్చున్నారు వాళ్ళు, అందుకు ఇవాళ రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు వాళ్ళు, అందుకు వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఇవాళ మత్తులో మునుగు తేలుతున్న వాళ్ళందరూ కూడా మత్తులలోనే మత్తు ఉన్నటువంటి సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దాంట్లోకించి ఒడ్డుకు రావడానికే ప్రయత్నాలు చేస్తారు తప్పించి ఇక రాజ్యాధికారం వైపు, రాజ్యాల వైపు, లేకపోతే అధికారం వైపు, లేకపోతే పదవుల వైపు ఆ చూసేటటువంటి స్థోయి కానీ, అవకాశం కానీ, ఆశ కానీ, జీవ కానీ, సత్వ కానీ లేకుండా చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. దయచేసి ఇకనైనా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడుగుతా ఉన్నా, మీరు ఎంతమంది తాగుతారంటే రేవంత్ రెడ్డి గారు తాగరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా, అలిమో బలిమో, కష్టమో నిష్ఠూరమో, ఇబ్బంది ఉన్నప్పుడు, ఆ కార్యనకాల ఉరికినప్పుడు, కండువాలు కట్టుకొని సంబాలకెక్కి కట్టినప్పుడు, బ్యానర్లు ఎగిరెగిరి కట్టినప్పుడు మీ ఒళ్ళు అలసిపోతుంది, మీరు తాగుతారు, తప్పు లేదు. కానీ రేవంత్ రెడ్డి తాగడు, రేవంత్ రెడ్డి తాగడు. ఇక తేడాలు తెలుసుకో మిత్రమా. రైట్, అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి, ప్రతి ఎమ్మెల్యే మంత్రి జాతకాలు నా దగ్గర ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రతి ఒక్కరూ మరింత మెరుగ్గా పనిచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సందిగ్ధం అవుతా ఉంది. ఈ కార్యక్రమంలో నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం చేదనుభవమే కలుగుతుంది. ఎందుకు అని అంటే తెలంగాణలో మీరు ఇస్తా అన్నటువంటి 6 గ్యారెంటీల విషయాలలో పూర్తి స్థాయిలో విఫలమైపోయారు. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీరు ఏదన్నా తీసుకొచ్చి ఇన్నోవేషన్ చేస్తుర్రా, లేకపోతే ఏదన్నా పెట్టుబడులను తీసుకొచ్చి వాళ్ళ పెట్టుబడులు పెట్టించి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ముందు పదంలో నడిపించుకోపోతుర్రా అంటే లేదు. హైడ్రా తీసుకొచ్చారు, దానివల్ల ఆగం చేసేసారు కొంతవరకు. దాని తర్వాత మూసి పునరుజ్జీవన పోరాటమో లేకపోతే ఇంకేమంటారు దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల కూడా సగానికంటే ఎక్కువ కూడా మీకు విమర్శలు ఎక్కువ ఉన్నాయి కదా తప్పించి ప్రశంసలు అయితే లేవు దానివల్ల. సరే, దాని డిపిఆర్ స్ట్రక్చర్ చెప్పలేదు, మీరు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాము, మేము హైడ్రా ఎందుకు తెచ్చినాము, మూసి పునరుజ్జీవనం ఎందుకు అంటున్నాము, ఇవి ఏడంగా పోతుంది, ఏడంగా వస్తుంది, తెలియదు. ఎందుకంటే ఇదంతా ఎందుకు నేను చెప్తా ఉన్నా అంటే, రాష్ట్రంలో ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, పునరుజ్జీవనం, మూసి పునరుజ్జీవనం అనేది, హైడ్రా అనేది. సో నేను చెప్తా ఉన్నా, ఊర్లల్లో ఒక 5 లక్షలు పోగు చేసుకొని అదంతా ఎందుకు, మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు కదా, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మీరు 5 లక్షలు ఇస్తున్నారు కదా, ఇంకా ఎంతమందికి ఇచ్చిర్రు అని అంటే నో, మళ్ళీ అక్కడ లేదు. కానీ అంటే హామీ ఇచ్చారు కదా. ఒకవేళ ఇల్లు లేనోడు జాగుండి కట్టుకోవాలనుకుంటే వాడికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. వాడు మొదగాలో ఆడేదన్నా చెత్త చెదార ఉంటే అంత క్లీన్ చేస్తాడు, నేల సాపో చేసుకుంటాడు. ఆ నేల మంచిదా, రేగడి నేలనా, గట్టి నేలనా, రాయి నేలనా చూసుకుంటాడు. మంచిదా, ఇక్కడ పిల్లలు లేయాలా, పిల్లలు లేకుండా బునాది మీద కట్టాలనా అని చూస్తాడు. సో పిల్లర్లు వేయచ్చు అని అనుకుంటేనేమో తొవ్వి పిల్లర్లు వేస్తాడు. ఆ పిల్లర్లు ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఎన్ని రూములు కావాలి, రూములు మళ్ళీ పైన ఏమన్నా వేసుకోనికి ఉంటుందా, లేకపోతే పైన వేసుకోనికి ఉంటుందా, చిన్న డాబా ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే దర్వాజా ఏడబెట్టాలి, లేకపోతే పూజ గది ఏడు ఉండాలి, లేకపోతే బాత్రూమ్ ఏడు ఉండాలి, లేకపోతే వంటగది ఏడు ఉండాలి, బెడ్రూమ్ ఏడు ఉండాలి, హాల్ ఏడు ఉండాలి, ఇవన్నీ చూసుకుంటారు. దీన్ని ఓ స్ట్రక్చర్గా గీసుకుంటాడు. ఓ పంతులను పిలిపించో లేకపోతే ఆర్కిటెక్చర్ను పిలిపించో ఓ స్ట్రక్చర్ గీసుకుంటాడు. గా స్ట్రక్చర్ లేదా అనండి పునరుజ్జీవనానికి, మూసి పునరుజ్జీవనానికి ఏం చేస్తున్నాము, ఏమొస్తుంది, ఏం జరుగుతుంది, ఏడ బిల్డింగులు వస్తాయి, ఏడ బిల్డింగులు రావు, గది లేదా అనండి. అక్కడ ఫెయిల్ అయిపోయారా మీరు? ఇక చెబుతూ పోతే ఒక ముఖ్యమంత్రి అవ్వడంలో మీరు సక్సెస్ అయ్యారు తప్పించి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చేసినటువంటి పనులలో ఎక్కడా కూడా సక్సెస్ కాలేదండి. ఒకవేళ అయినరు అని అంటే కనుక నేను చెప్పేది ఏంటి అని అంటే, అయినరు మీరు సక్సెస్ అయినరు అని అనుకుంటే తప్ప దేనిలో చెప్పాలంటే ఆర్టీసీ బస్సు కనుక ఇంకా మిగతా అంశాలలో ఎక్కడా కూడా మీరు పెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలలో ఆ ఒక్క పథకం కూడా అమలు కాలేదు పూర్తి స్థాయిలో. ఒక ఆర్టీసీ బస్సును మినహాయించి దాంట్లో చిన్న లోపాలు చేసి ఒక 100 బస్సులు ఉన్నటువంటి ఒక డిపోలా ఇలా 50 బస్సులు చేశారు, 50 బస్సులు తగ్గించారు. మీరు ఉచితంగానే చేశారు కానీ 50 బస్సులు తీసేసారు. యాదగిరిగుట్ట డిపో అనుకుందాం మాట,
యాదగిరి గుట్ట డిపో నుంచి ఓ పలానా ఆలేరుకో లేకపోతే అమనబోలుకో లేకపోతే మాటూరుకో లేకపోతే ఇంకో ఊరుకో ముటకొండూరుకో ఇంకో ఊరుకో పోవాలి బస్సులు గతంలో ఉన్నానే బస్సులు ఉన్నాయా అండి? తగ్గియలేదా మీరు బస్సులు?